ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ నుంచి ఈరోజు మనము 2025 అక్టోబర్ మొదటి పక్షమైనటువంటి 1వ తేదీ నుంచి 16 వరకు జరుగు పక్ష ఫలితాలలో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి ఈయన మీనరాశి, రాహు వచ్చేసి కుంభరాశి, బృహస్పతి వచ్చేసి ఈయన 18వ తేదీ వరకు కూడాను, అంటే ఈ పక్షంలో ఖచ్చితంగా మనకు గురువు మిథునంలోనే ఉన్నారు. కేతువు శుక్రులు వచ్చేసి తులారాశిలో ఉన్నారు. రవి శుక్రులు వచ్చేసి కన్యారాశిలో ఉన్నారు. ఇక శుక్రుడు వచ్చేసి 9/10/2025 9వ తేదీన ఈయన కన్యారాశి వీడి కన్యారాశి వదిలి తులారాశి సంచారం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క 2వ తేదీ వచ్చేసి మనకు తులలోకి బుధుడు సంచరిస్తున్నాడు. అక్టోబర్ 2వ తేదీ ఈయన మనకు 2025న తులానాం బుధ ప్రవేశం. ఈ 2 గ్రహాలు మారుతున్నాయి. యాజ్ ఇట్ ఈస్గా మిగతా గ్రహాలన్నీ అలాగే ఉంటున్నాయి ఈ పక్షంలో. నెక్స్ట్ కన్యారాశి, కన్యాలగ్నం తీసుకున్నట్లయితే కన్యారాశి వారికి మీకు ఈ యొక్క ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, హస్త 4, చిత్త 2 కలిపి కన్యారాశి కన్యాలగ్నం కిందికి వర్తిస్తుంది. కన్యారాశి కన్యాలగ్నంలో తీసుకున్న వారికి మీకు రవి బుధులు వ్యయాధిపతి, మీ రాశాధిపతి, అలాగే దశమాధిపతి అయిన బుధుడు ఉచ్చలా ఉన్నాడు. బాగా డబ్బు వస్తుంది, బిజినెస్లో బాగా రాణించగలుగుతారు. వ్యయాధిపతి అయినప్పటికీ రవినే కాబట్టి, కాకపోతే నీచలేకి వెళ్ళిపోతున్న రవి కాబట్టి కొంత అధికారులతోటి బెడద ఉంటుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటున్నాయి. అలాగే ఈ యొక్క వ్యవసాయదారులకు అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కన్యారాశి కన్యాలగ్నం వారికి. అలాగే భూ సంబంధమైన క్రయ విక్రయాలలో ఉన్న వారికి కొంచెం లబ్ధి సమకూరే అవకాశం కూడా లేకపోలేదు. వాళ్ళకి చక్కగా రాణిస్తుంది. వ్యయంలో శుక్రుడు మీకు చక్కగాను ఈ యొక్క వ్యవసాయము, అలాగే వడ్డీ వ్యాపారస్తులకు వీరందరికీ కూడా మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఎవరికైనా డబ్బులు ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించండి. షేర్ మార్కెట్లలో కూడా కొంచెం చాలా ఆచితూచి వ్యవహరించడం ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే మీరు ఈ యొక్క సింహరాశి సింహలగ్నం వారికి పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి ఊగిసలాడితే మనస్తత్వం ఉంటుంది కాబట్టి ఈ టైంలో మీరు చాలా జాగ్రత్తగా వహించండి. అనుకున్నట్టు జరగటానికి మిమ్మల్ని మీరు సెట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లల విషయంలో వ్యవహరించటం, వారి వివాహాది శుభకార్యాలు చేయాలనుకున్నా, లేదా పెళ్ళి కాని వారు మీకు పెళ్ళి అవ్వాలన్నా, ఈ అందరికీ కూడాను కొన్ని మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. అలాగే వీటన్నింటినీ బయటపడటానికి మనకు చాలా గొప్ప వరంగా భగవంతుడు ఈ శుక్రుని మార్పు, బుధుని మార్పు. శుక్రుడు వచ్చేసి ఈయన మనకు 9వ తేదీ అక్టోబర్లో కన్యలోకి వస్తున్నాడు. అలాగే 2వ తేదీ 10వ తేదీ 10వ నెల అక్టోబర్లో 25 తులలోకి బుధుడు వస్తున్నాడు. వీళ్ళిద్దరు రావడం చాలా మంచి జరుగుతుంది. ఇవన్నీ మీకు చాలా అనుభవపూర్వకమైనటువంటి ఎక్స్పీరియన్స్ చేయటానికి, మంచి నిర్ణయాలు తీసుకోవటానికి సహకరిస్తాయని చెప్తూ స్వస్తి.